శ్రీపాద ఎల్లంపల్లి నిండటంతో ప్రాజెక్టు గేట్లను అధికారులు లిఫ్ట్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్ కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్ల నీరు గోదావరి నదిలో చేరింది. కడెం నీళ్లు గోదావరి నది ప్రవాహంలో ఎల్లంపల్లికి నిండింది. దీంతో రాత్రి 12 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లను లిఫ్ట్ చేసి 4,90,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 8 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వరద పరిస్థితిపై పూర్తి వివరాలని మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులో కంప్లీట్ గా నీళ్లు చేరి మొత్తాన్ని దొక్కుతున్నాయి. గోదావరి నది పరవాళ్లు కూడా ప్రారంభమైపోయాయి. అటు నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షంతో కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు కంప్లీట్ గా నిండిపోయి మత్తర్లు దొక్కుతున్నాయి. గత 4 రోజుల క్రితం వరకు కరువు పరిస్థితిని తలపించినటువంటి సిచ్యువేషన్ లో కురిసినటువంటి భారీ వర్షంతో కూడా కంప్లీట్ గా కూడా ఈ వానాకాలం ఈ సీజన్ సరిపడా వర్షం పడిందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులతోటి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారిపోయాయి. దీంతో గేట్లను లిఫ్ట్ చేసి లక్షలాది క్యూసెక్ల వాటర్ ని కూడా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అటు నిజామాబాద్ నుంచి ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాని దిగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు, దాని దిగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులు కూడా భారీగా లక్షలాది క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అలాంటి కడెం ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు కంప్లీట్ గా కూడా నిండు కుండలా మారింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 20.175 టీఎంసీల గాను 19 టీఎంసీలకు చేరుకుంది. దీంతో నిన్న సాయంత్రము 15 గేట్లను లిఫ్ట్ చేసి 1,52,000 క్యూసెక్లను అవుట్ ఫ్లో రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో దాదాపు 2 లక్షల వరకు ఉంది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో వరదతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లను కూడా 16 గేట్లను లిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా 1,80,000 క్యూసెక్ల వాటర్ ను రిలీజ్ చేశారు. కాబట్టి గోదావరి నది పరివాహనంలో కురిసినటువంటి వర్షము, వరద నీరు, కడెం ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేసినటువంటి వాటర్ అంతా కూడా ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి వస్తూ ఉన్నటువంటి క్రమంలో నిన్న సాయంత్రము 15 గేట్లను లిఫ్ట్ చేసి 1,52,000 క్యూసెక్ల వాటర్ ను రిలీజ్ చేసిన అనంతరము ఇంకా ఎగువ నుంచి కూడా ఫ్లో ఎక్కువగా వస్తుంది, వరద ఎక్కువగా వస్తుంది. అవుట్ ఫ్లో ఇంకా ఎక్కువగా కొనసాగించడానికి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను బ్యాలెన్స్ చేయడానికి నిన్న రాత్రి 10 గంటలకు 30 గేట్లను లిఫ్ట్ చేసి 4,90,000 క్యూసెక్ల వాటర్ ను ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువకు రిలీజ్ చేశారు. క్రమక్రమంగా ఇన్ఫ్లో కూడా తగ్గుతూ ఉండడం వల్ల కూడా క్రమక్రమంగా గేట్ల సంఖ్యను కూడా తగ్గిస్తూ ఈ రోజు ఉదయానికి 15 గేట్లను మూసేశారు. నిన్న రాత్రి 30 గేట్లను లిఫ్ట్ చేసి 4,90,000 క్యూసెక్ల వాటర్ ను రిలీజ్ చేసినటువంటి అధికారులు ఈ రోజు 15 గేట్లను క్లోజ్ చేసి మరొక 15 గేట్ల ద్వారా 1,15,000 క్యూసెక్ల వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్నటువంటి గోదావరి నది పరవళ్ళు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం వరకు కూడా మనం చూస్తున్నటువంటి నీటితో కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకతో ఎడారిలా కనిపించింది. ఇక వర్షాలు పడవు కావచ్చు, గోదావరి పరవళ్ళు తొక్కదు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండదు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం లేదు కావచ్చు, కరువు కాటకాలే ఉంటాయి కావచ్చు అని భావించినటువంటి ప్రజలకు అకస్మాత్తుగా కురిసినటువంటి భారీ వర్షము, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావంతో కూడా రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గత 3-4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. వర్షాలు పడక ముందుకు 7 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. 7 టీఎంసీలతో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలతోటి 19 టీఎంసీలకు చేరుకుంది. సో ఒకవైపు వాటర్ ని దిగువకు రిలీజ్ చేస్తుంటే మరోవైపు ఎల్లంపల్లి నీళ్లను కూడా అటు నందిమేడారం పంప్ హౌస్ కి లిఫ్ట్ చేస్తున్నారు. 15,000 క్యూసెక్లు అటు నందిమేడారం పంప్ హౌస్ వెళ్తుంది. అక్కడికి
గాయత్రి పంప్ హౌస్ కూడా 15,000 క్యూసెక్ల వాటర్ ని పంపిస్తూ గాయత్రి పంప్ హౌస్ నుండి మిడ్ మేనర్ కు వాటర్ ని అక్కడికి కూడా తరలిస్తున్నారు. గ్రావిటీ కెనాల్ ద్వారా గాయత్రి పంప్ హౌస్ నుంచి విడుదల చేసినటువంటి వాటర్ గ్రావిటీ కెనాల్ ద్వారా మిడ్ మేనర్ కు వెళ్తుంది. మిడ్ మేనర్ కూడా 15,000 క్యూసెక్ల వాటర్ ని గత 4 రోజులుగా కంటిన్యూగా పంపిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి అంటే రాత్రి వర్షం లేకపోవడము, దిగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో కాస్త అవుట్ ఫ్లో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తగ్గింది. దీంతో గేట్ల సంఖ్యను కుదించడం జరిగింది. సో ఎగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా అనూహ్యంగా ఊహించని రీతిలో కూడా భారీగా వరద వచ్చి చేరింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 16 గేట్లను కూడా లిఫ్ట్ చేసి వాటర్ ని దిగువకు రిలీజ్ చేశారు. మాక్సిమం 1,50,000 నుంచి 1,80,000 క్యూసెక్ల వాటర్ కూడా కడెం ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టు గేట్లను కూడా క్లోజ్ చేశారు. వస్తున్నటువంటి వరద అంచనాను వెయిట్ చేసుకొని మరోసారి కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తున్నారు. సో చూస్తున్నటువంటి వాటర్ అంతా కూడా దిగువకు మనకు కాళేశ్వరం వద్దకు వెళ్తుంది. అదే కాళేశ్వరం వద్ద నుంచి కూడా గోదావరి నది పొరవలు తొక్కుతుంది. మరోవైపు అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు మహారాష్ట్ర మధ్యలో ఉన్నటువంటి వార్ధా నది, పెన్గంగా నది, ప్రాణహిత నదులు కూడా పొంగి ప్రవహిస్తూ ఉండడం వల్ల కాళేశ్వరం వద్ద గోదావరి నది పుష్కర ఘాటుంది. ప్రస్తుతానికి కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహము 8,15,000 క్యూసెక్లు ఉంది. అంటే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 8 lakhs క్యూసెక్ల వాటర్ అక్కడ కాళేశ్వరం వద్ద గోదావరి నది నుంచి వెళ్తుంది. దీంతో దాని దిగువన ఉన్నటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి 82 గేట్లను కూడా కంప్లీట్ గా కూడా లిఫ్ట్ చేసి ఉంచడం ద్వారా కూడా వచ్చిన ఫ్లో అంతా కూడా ఇన్ఫ్లో అవుట్ ఫ్లో సేమ్ గా వెళ్తుంది. అవుట్ ఫ్లో 8,15,000 క్యూసెక్లు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉంటే అవుట్ ఫ్లో కూడా 8,15,000 క్యూసెక్ల అవుట్ ఫ్లో పంపిస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా విషయం మనం గమనిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి 3 బ్యారేజ్లు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిల బ్యారేజ్, ఈ 3 బ్యారేజ్లను కూడా ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచారు. ఫ్రీ ఫ్లో కండిషన్ అంటే ఎంత వరద అయితే వస్తుందో, ఎంత ఇన్ఫ్లో అయితే వస్తుందో అంత ఇన్ఫ్లో కూడా అవుట్ ఫ్లో గా పంపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టోర్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా గేట్లన్నింటి కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ వరద, ఈ వాటర్ అంతా కూడా దీని దిగువన ఉన్నటువంటి సుందిల బ్యారేజ్ వెళ్తుంది. సుందిల బ్యారేజ్ నుంచి దాని దిగువన అన్నారం బ్యారేజ్, దాని దిగువన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఉంది. సో ఈ 3 బ్యారేజీలు కూడా అన్నారం, సుందిల, మేడిగడ్డ 3 బ్యారేజీలను కూడా ఫ్రీ ఫ్లో కండిషన్ లో ఉంచడం వల్ల ఈ గోదావరి ఎక్కడ కూడా ఆగకుండా పరవళ్ళు తొక్కుతూ దిగువన భద్రాచలం నుంచి సముద్రంలో కలుస్తుంది. సో ఇంతటి భారీ వర్షము 3 రోజుల నుంచి కురడం వల్ల ఒకేసారి ప్రాజెక్టు కూడా కంప్లీట్ గా నిండిపోయడం జరిగింది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడము అత్యంత క్రియాశీలకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కానీ మిగతా ఎక్కడ చూసినా సరే భారీగా వర్షాలు లేని పరిస్థితులలో అటు మిడ్ మానేర్ ప్రాజెక్టుకు, అలానే లోయర్ మానేర్ ప్రాజెక్టుకు, కొండపోచమ్మ సాగర్ కు, అనంత సాగర్ కు, మల్లండ సాగర్ కు, రంగనాయక్ సాగర్ కు, ఎక్కడికైనా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి ఏ ప్రాజెక్టుకైనా వాటర్ పంపించాలంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే లిఫ్ట్ చేయాలి. కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వాటర్ లేని పరిస్థితులలో ఇటీవల కురిసినటువంటి 3-4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడం వల్ల ఈ ప్రాజెక్టు నీటిని, గోదావరి జలాలను కంప్లీట్ గా కూడా ఇప్పుడు మేడారం పంప్ హౌస్, అలానే గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ కూడా చేస్తామని, ప్రతి రోజు కూడా వాటర్ ని తరలిస్తామని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే భారీగా వర్షం కురడంతో కరువు తీరినట్టుగా కూడా మనకి ఈసారి కనిపించింది. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇంతైతే భారీ వర్షం పడిందో అటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కానీ మధ్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షం అయితే నమోదు కాలేదు. అటువైపు వర్షాలు పడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసుకునేటువంటి వ్యవసాయ పంటలకైతే సాగునీరు అందించేటువంటి వాన పడిందని కూడా రైతాంగం సంతోషపడుతుంది. కెమెరామెన్ మనోజ్ తో కలిసి రాజు పటేల్, జీ న్యూస్.